ఏలూరు జిల్లా ముస్నూరులో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి సంయుక్తంగా దేశంలోనే తొలిసారిగా అభివృద్ధి చేసిన నాన్ జీఎంఓ పాప్కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించారు. నూతన వంగడం వల్ల మొక్కజొన్న సాగు చేసే రైతులకు, రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఎంతో ప్రయోజనం చేకూరనుంది. మన దేశంలోనే ఈ విత్తనాలను సాగు చేయడం ద్వారా మెరుగైన గిట్టుబాటు ధర, ఆదాయ వృద్ధి నేరుగా రైతులకు దక్కుతుంది. వ్యవసాయాన్ని కేవలం జీవనోపాధిగా కాకుండా లాభసాటి ఆర్థిక శక్తిగా మార్చడంలో నాన్ జీఎంఓ పాప్కార్న్ విత్తన ఆవిష్కరణ మైలురాయిగా నిలుస్తుందని పలువురు చెబుతున్నారు. ఈ అంశంపై మా ప్రతినిధి శ్రీనివాసరావు గ్రౌండ్ రిపోర్ట్. థ్యాంక్ యూ అశ్విని. మనం సాధారణంగా ఎవరైనా సినిమాకి వెళితే ఆ బ్రేక్ మధ్యలో పాప్కార్న్ తింటూ ఉంటారు. అలాగే దూర ప్రయాణాలు చేయాలన్నా సరే ఈ పాప్కార్న్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ పాప్కార్న్ వినియోగం అనేది పెరుగుతున్న నేపథ్యంలో ఈ పాప్కార్న్ సాగును కూడా పెంచేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ పాప్కార్న్ వినియోగానికి సంబంధించి ఇప్పటివరకు కూడా రైతులు సాధారణంగా ఏదైతే స్వీట్ కార్న్ కావచ్చు, లేకపోతే కండ్లు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఈ పంటల్లో సాగు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం రైతులు పండించే ఎక్కువ శాతం అనేది అటు ఫౌండరీ రంగానికి కావచ్చు, లేకపోతే స్థానికంగా ఉన్న వినియోగానికి సంబంధించి మాత్రమే ఈ మొక్కజొన్నను వినియోగిస్తూ ఉంటారు. ప్రధానంగా ఈ పాప్కార్న్ సాగు అనేది కొంత క్లిష్టతరంగా మారడంతో రైతులను ఆ దిశగా ముందుకు నడిపించేందుకు ఈరోజు మొదటి అడుగు ఏలూరు జిల్లాలో పడింది. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం కాట్రేనిపాడులో ఉన్న గోద్రేజ్ కంపెనీ అనేది ఈ మొక్కజొన్న సాగుకు సంబంధించి 2 వంగడాలను అయితే రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేలాది హెక్టార్లో ఈ మొక్కజొన్న అనేది సాగు అవుతుంది. ప్రధానంగా ఇందాక చెప్పుకున్నట్లయితే ఏదైతే కొంత ఫౌండరీ రంగానికి సంబంధించి కావచ్చు, లేకపోతే సాధారణంగా లోకల్ వినియోగం కావచ్చు, వీటికి సంబంధించి మాత్రమే రైతులు మొక్కజొన్న సాగుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఈ కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చిందో కొత్త వంగడాలు, ఈ కొత్త వంగడాల వల్ల ఈ పాప్కార్న్ సాగు అనేది కొంత పెరిగితే రైతులకు అధిక దిగుబడి రావడంతో పాటు ఈ సాగు ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉందంటూ కూడా కంపెనీ వర్గాలు చెప్తున్నారు. ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీకి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా దాదాపు 9 రాష్ట్రాల్లో 3600 హెక్టార్లో ఈ రైతుల నుంచి ఒప్పందాలు చేసుకొని ఈ పాప్కార్న్ సాగు అనేది చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈరోజు ఏలూరు జిల్లాలో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కొత్త వంగడాలను స్థానికంగా ఉన్న రైతులకు అవగాహన కల్పించి ఈ పాప్కార్న్ సాగును పెంచే విధంగా కంపెనీ యాజమాన్యం చర్యలు తీసుకుంటుంది. ఈరోజు ఏలూరు జిల్లాలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, అలాగే ఇతర ఎమ్మెల్యేలు కూడా ఈరోజు అందరూ కూడా ఏలూరు జిల్లాలో కాట్రేనిపాడుకు వచ్చి కంపెనీ ఆవరణలో ఈ కొత్త వంగడాలను అయితే విడుదల చేయడం జరిగింది. ఈ కొత్త వంగడాల వల్ల రైతులకు ఆర్థికంగా కొంత వెసులుబాటు రావడంతో పాటు దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందని కూడా కంపెనీ వర్గాలు చెప్తున్నాయి. అదైతే ప్రధానంగా ఈ పాప్కార్న్ వినియోగం అనేది రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రైతులు కూడా ఫుడ్ ప్రాసెసింగ్ సాగు వైపు మళ్లాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే వాణిజ్య పంటలు ఉన్నాయో రానున్న కాలంలో వాణిజ్య పంటలకి ఎక్కువగా డిమాండ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఆ దిశగా అడుగు వేయాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం జరిగింది. ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో ఎక్కువగా వరి అనేది ఎక్కువగా సాగు చేస్తుంటారు. ప్రస్తుతం మారుతున్న జీవన శైలితో పాటు ఆహార అలవాట్లు కూడా మారుతున్న నేపథ్యంలో రైతులు వాణిజ్య పంటలకు ఎక్కువగా అవకాశం ఇవ్వాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరొకవైపు ఏదైతే ఈ పాప్కార్న్ సాగును విరివిగా పెంచి అలాగే మార్కెటింగ్ కూడా చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. అందులో భాగంగానే ఈ పాప్కార్న్తో పాటు అరకు కాఫీ ఏదైతే ఉందో ఆ అరకు కాఫీ అలాగే పాప్కార్న్ని ప్రతి రైల్వే స్టేషన్లో స్టాల్స్ను ఏర్పాటు చేసేలా రైల్వే శాఖతో తాము మాట్లాడతాము, ఆ దిశగా చర్యలు చేపడతామంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇప్పటివరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సాధారణంగా సాగిన ఏదైతే ఈ మొక్కజొన్న సాగు ప్రస్తుతం ఏదైతే పాప్కార్న్ సాగు వైపు రైతులు అడుగు పెడుతున్న నేపథ్యంలో రైతులకు అవగాహన కల్పించి ఈ పాప్కార్న్ సాగు ఏదైతే ఉందో ఈ సాగు వల్ల రైతులకు ఆర్థికంగా వెసులుబాటు కలగడంతో పాటు మద్దతు ధరతో పాటు ఇతర ప్రయోజనాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులందరినీ కూడా అటువైపు మళ్లించేందుకు కంపెనీ అలాగే ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతున్నాయి. మొత్తంగా ఏదైతే ఈరోజు తీసుకొచ్చిన కొత్త వంగడాల వల్ల రైతులకు కొంత మేలు జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, ఏలూరు. ధన్యవాదాలు శ్రీనివాస్.